మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. తొలుత మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో అతడికి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలను నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు న్యాయస్థానం వద్ద మోహరించారు. కిరణ్ పై ఇప్పటికే 5 కేసులు ఉన్నాయి. తాజాగా మరో కేసు కూడా నమోదైంది. దానిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరైతే కిరణ్ ఉన్నారో కిరణ్ ని ఇప్పటికే మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా నిన్న గుంటూరు ఎస్పీ ఆఫీస్లో అతని విచారణకైతే తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్ళీ మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అతనిపై ఇప్పటికే 5 కేసులు అయితే నమోదు చేయడంతో ఇప్పుడు మరి కొత్తగా ఇంకొక కేసును అయితే కనుక మంగళగిరి పోలీస్ స్టేషన్లో అయితే కనుక రూరల్ పోలీస్ స్టేషన్లో ఇంకొక కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డీఎస్పీ మురళీకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలకైతే కనుక నేను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే 5-6 కేసులు కూడా ఉన్నాయని చెప్పేసి గతంలో అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఇంకొక కేసు ఎవరు పెట్టారు? ఇందులో ఇతను మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం కృష్ణారెడ్డి అనే అతను నిన్న రిపోర్ట్ ఇచ్చారమ్మా. దీని మీద ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేశారు. కేసు 154/25 కేసు రిజిస్టర్ చేశారు. 196 క్లాజ్ 1, 79, 353 క్లాజ్ 1, 61 క్లాజ్ 2, 111 క్లాజ్ 1 బిఎన్ఎస్ అండ్ ఐటీ యాక్ట్లో కొన్ని సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే టెక్నాలజీని ఉపయోగించి ఈ వ్యక్తిని ఇబ్రహీంపట్నంలో నిన్న సాయంత్రం వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టడం. ఈరోజు పొద్దుటే మెడికల్ పరీక్ష అనంతరం కోర్టులో హాజరుపరుస్తున్నాం రిమాండ్ నిమిత్తం. మెడికల్ పరీక్షలు ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్లోనే జరిపారు. ఎందుకని అంటే నిన్న దాడి జరిగిన దాని వలన లేకపోతే ఇక్కడ కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మెడికల్ ఆఫీసర్స్ని పిలిపిస్తుంటాము. మళ్ళీ ఎస్కాట్ అది కొన్ని ఇబ్బందులు కాకుండా ఉండడం కోసం పిలిపించడం జరిగింది. మెడికల్ పరీక్ష అవుతుంది, కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. సార్ కిరణ్ తరపున ఎవరైనా లాయర్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడడం కానీ కిరణ్ కలిసేందుకు ఎవరైనా అడగడం జరిగిందమ్మా? అదేమి జరగలేదు. నిన్న ఆయన ఎక్స్ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అక్కడ తీసుకుని ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు అబ్స్ట్రక్షన్ చేయడం అది జరిగింది. దానికి సంబంధించి కూడా అక్కడ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అవి దర్యాప్తులు ఉన్నాయి. ఓకే, అంటే గోరంట్ల మాధవ్ గారి పరిస్థితి ఏంటి? అక్కడ ఆయన అరెస్ట్ చేశారు. ఇంకా అడగండి, అవన్నీ అక్కడ పోలీసు వారు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. మంచిది. ఈ పరిస్థితి మొత్తం మీద ఏదైతే ఇంకొక కేసు నమోదైందో ఆ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికీ కేసు కట్టినట్టుగా కూడా చెప్తూ ఉన్నారో. ఏదైతే బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం అయితే కనుక అతను ఏవైతే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో కిరణ్ మీద ఇప్పటికీ అనేక కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త కేసును కూడా మంగళగిరి పోలీసులు టేక్ ఓవర్ చేస్తున్నట్టుగా కూడా మనకి డీఎస్పీ మురళీకృష్ణ చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణతో సాహిత్య బిగ్ టీవీ మంగళగిరి నుంచి.